మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకుంటున్నారా? కెరియర్, పర్సనల్ లైఫ్ లేదా వేరే హెల్త్ ఇష్యూస్ వల్ల పోస్ట్పోన్ చేయాలనుకుంటున్నారా? వయసు అయిపోతుందని బాధపడుతున్నారా? అయితే ఈ పాడ్కాస్ట్ మీకోసమే. మీరు ఎగ్ ఫ్రీజింగ్ గురించి విన్నారా? ఇది సేఫా కాదా? ఎగ్ ఫ్రీజింగ్ ఏ వయసు వారు చేసుకోవచ్చు? దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఫర్టిలిటీ మీద ఉంటుందా? ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఓన్లీ సెలబ్రిటీస్ కి మాత్రమేనా? ఇలాంటి డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి మనతో పాటు ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అండ్ గైనకాలజిస్ట్ డాక్టర్ చందన లక్కిరెడ్డి గారు ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ వారిని అడిగి తెలుసుకుందాం. Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Chandana Lucky Reddy garu with us. Hello Andy. Hi, How are you? I'm doing good, ma. సో ఈ మధ్య అని నేను చెప్పలేను, కాంట్రాసెప్టివ్స్ అనేటివి చాలా రోజుల నుంచి ఉన్నాయి. Yeah, కాకపోతే ఇప్పుడు విపరీతంగా పెరిగినాయి. ఎందుకు? రీజన్ ఏంటనుకుంటారు? I think it's more of అంటే అవేర్నెస్ పెరిగింది. ఇప్పుడు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ వలన ఏమి ప్రాబ్లమ్స్ రావచ్చని, ప్లస్ అవైలబిలిటీ చాలా ఈజీగా దొరుకుతున్నాయి. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా ఇప్పుడు అంత ముందున్నంతగా లేవు. అంటే మెడికేషన్స్లో కూడా లో డోస్ హార్మోన్స్ అలా రావడం వలన సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఆల్మోస్ట్ తగ్గిపోయినాయి. ఓకే. అండ్ అంటే చాలామంది దే వాంట్ టు డిలే ఫర్ అంటే ఇప్పుడు ఉమెన్ దే వాంట్ టు ఫస్ట్ డూ దేర్ కెరియర్ ఎడ్యుకేషన్ అంతా అయ్యాక అప్పుడు కిడ్స్ వాళ్ళు ఒక సేఫర్ కాంట్రసెప్షన్కి దర్ లుకింగ్ ఫర్. ఓకే. అంటే మిగిలిన వాటితో కంపేర్ చేస్తే పిల్స్ లాంగ్ టర్మ్ యూస్ చేసుకోవచ్చు, సేఫ్టీ ప్రొఫైల్ అనేది మంచిగా ఉంది. సో అందుకని ఐ థింక్ కాంట్రాసెప్టివ్ పిల్ యూసేజ్ కూడా ఈక్వలెంట్గా పెరిగింది. ఓకే. ఇన్ఫ్యాక్ట్ వీ డాక్టర్స్ ఆల్సో సజెస్ట్ టు యూస్ దట్. అంటే ఇప్పుడు మిగిలినవన్నీ నాట్ దాట్ ప్రొటెక్టివ్. అంటే అవి వాడడం వలన అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ వచ్చి దాని గురించి మరి డిఎన్సీ అది చేయించుకుంటేనే వాళ్ళకి ఫ్యూచర్లో ఫర్టిలిటీ ఇష్యూస్ రావచ్చు. ఓకే. దానికన్నా వాళ్ళకి ఎన్ని ఇయర్స్ పోస్ట్పోన్ చేయాలనుకుంటున్నారో కాంట్రాసెప్టివ్ పిల్ ఎలా వాడితే వెన్ ఎవర్ దర్ ప్లానింగ్ అది స్టాప్ చేసినాక విత్ ఇన్ నో టైం, లైక్ 1 to 2 monthsలో అగైన్ ఫర్టిలిటీ అనేది కూడా రెస్టోర్ అయిపోతుంది. అంటే దే కెన్ ప్లాన్ స్ట్రైట్ అవే అనమాట, మధ్యలో ఏమి ఇంకా గ్యాప్ అక్కర్లేదు అలా. అయితే ఇప్పుడు ఎవరంటే వాళ్ళ ఇష్టానికి తీసేసుకుంటున్నారు ఓవర్ ది కౌంటర్. సో అట్లాంటప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి? ఈ ఎఫెక్ట్ మళ్ళీ ఫర్టిలిటీ మీద కూడా పడతా ఉంటుంది. యా, అంటే ఇప్పుడు ఓవర్ ద కౌంటర్ తీసేసుకోవడం అనేది ఓన్లీ కాంట్రాసెప్టివే కాదు, అన్ని మెడికేషన్స్ ఇక్కడ మనకు కంపేర్ టు అబ్రాడ్ ఈజీగా దొరికిపోతాయి. అది యాక్చువల్గా తప్పు. ఇదొకటనే కాదు, అసలు అది మనము వాడడానికి మనకి సూటబుల్లా కాదా, అంటే ఏమైనా కాంట్రా ఇండికేషన్స్ ఉన్నాయా? ఇప్పుడు అన్ని టాబ్లెట్స్ అందరికీ పడవు. సో ఫస్ట్ వాళ్ళు డాక్టర్ని కలిస్తే వాళ్ళని ఫస్ట్ వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఈ కాంట్రాసెప్టివ్ పిల్ కూడా బాగా ఒబేస్ ఉన్న వాళ్ళు ఆర్ సివియర్ మైగ్రేన్ అలా ఉన్నప్పుడు ఆర్ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఏమైనా బ్లడ్ క్లాట్ అలా ఉన్నప్పుడు దే షుడ్ నాట్ యూజ్. వాడారు అంటే అవన్నీ అగ్రివేట్ కావచ్చు. సో అలాంటివన్నీ వాళ్ళు ఎవాల్యుయేట్ చేసుకొని వాళ్ళ హెల్త్ బట్టి, వాళ్ళ వెయిట్ బట్టి, వాళ్ళ కండిషన్ బట్టి డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తే వాడడం బెటర్. సో ఫర్టిలిటీ మీద అంటే అవి వాడుతున్నప్పుడు ఆబ్వియస్గా ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉండవు. కానీ ఇందాక నేను చెప్పినట్లు ఎప్పుడైతే వాళ్ళు ప్లాన్ చేస్తున్నారో అప్పుడు అది ఆపేస్తే ఫర్టిలిటీ అనేది మనకు 1 to 2 monthsలోనే రెస్టోర్ అయిపోతుంది. కాబట్టి అదేం వరీ కావాల్సిన పని లేదు. ఇప్పుడు జనరల్గా గైనకాలజిస్ట్ ఏదో ఇష్యూ ఉంటేనే వస్తూ ఉంటారు. కాకపోతే మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఒక బేబీని ప్లాన్ చేసుకునే ముందు కపుల్స్ మీ దగ్గర కన్సల్ట్ అవ్వడం ఎంతవరకు సో చాలా హెల్ప్ అవుతుంది? ఇంపార్టెంట్ అది. సో ఇప్పుడు మనము ఇన్ ద ఎరా ఆఫ్ ఏంటి ఎగ్ ఫ్రీజింగ్లో ఉన్నాము. సో ఇప్పుడు మీరు వినే Yeah. ఉంటారు చాలామంది సెలబ్రిటీస్ అంతా, అంటే ఫ్యూచర్ గురించి మనం ముందే ప్రివెన్షన్ ఎలా చేసుకోవాలి అని. సేమ్ ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం, ఈవెన్ మా ఈషా ఐవీఎఫ్ సెంటర్లో ప్రీనేటల్ స్క్రీనింగ్ అనేది చేస్తాం. అంటే ఇప్పుడు ఎలా అయితే హెల్త్ చెకప్ ప్యాకేజెస్ చేసుకుంటారో డయాగ్నోస్టిక్ సెంటర్లో, అలానే వాళ్ళ ఫర్టిలిటీ వేర్ ది స్టాండ్ అనేది భార్యాభర్త ఇద్దరు వచ్చి టెస్టులు చేయించుకోవడం. ఓకే. సో దాంతో తనకి ఫీమేల్కి ఎగ్స్ ఎలా ఉన్నాయి, యుట్రస్ ఎలా ఉంది, హార్మోన్స్ ఎలా ఉన్నాయి, సేమ్ హస్బెండ్ సెమెన్ కౌంట్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకుంటే వాళ్ళకు ఒక టైం ఫ్రేమ్ తెలుస్తుంది. ఓకే, మేము కెరియర్ గురించి ఒక 5 years పోస్ట్పోన్ చేసుకోవాలి, 2 years. సో కండిషన్ అంతా బాగుంటే వీ కెన్ ఆల్సో అడ్వైస్ ద సేమ్.
కానీ ఎవరిలో అయినా మేజర్ ఇష్యూ ఉందనుకోండి, వాళ్ళు 3 ఇయర్స్, 5 ఇయర్స్ డిలే చేయడం ద్వారా వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తగ్గిపోతాయి గదా! సో, అప్పుడు ప్రాబబ్లీ వాళ్ళు ఎంబ్రియో ఫ్రీజింగ్, ఎగ్ ఫ్రీజింగ్ చేసుకొని దే కెన్ డూ ద కెరియర్ ప్లానింగ్ అండ్ దెన్ లేటర్ వచ్చి ప్రెగ్నెన్సీకి అవి ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇప్పుడు ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఓన్లీ సెలబ్రిటీస్‌కి మాత్రమేనా? లైక్ ఎవ్రీడే కామన్ పీపుల్‌కి గూడా అవైలబుల్ ఉందా? ఇట్స్ ఓపెన్ ఫర్ ఆల్. సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఐ థింక్ దే ఆర్ మోర్ ఓపెనింగ్ అప్. ఇప్పుడు మా క్లినిక్‌లో చాలామంది యంగ్ ఫీమేల్స్ వీసీ అంటే మెజారిటీ యాక్చువల్‌గా క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళైతే ఈ మధ్య బాగా అవేర్‌నెస్ వచ్చింది. క్యాన్సర్ స్పెషలిస్టులు కూడా బిఫోర్ డూయింగ్ ద ట్రీట్మెంట్ అది అబ్బాయికి గానీ, అమ్మాయికి గానీ సెమెన్ ఫ్రీజింగ్, ఎగ్ ఫ్రీజింగ్ వాళ్ళు కౌన్సెలింగ్ చేసి మా దగ్గరికి పంపిస్తున్నారు. ఓకే. బికాస్ ఫ్యూచర్‌లో ఎలా ఉంటుంది అనేది తెలీదు. నోబడీ నోస్. అది కాకుండా ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఒకటి. తర్వాత ఈ కెరియర్ ప్లానింగ్‌కి పోస్ట్‌పోన్ సోషల్ రీజన్స్‌కి. వీళ్ళందరూ కూడా వచ్చి ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకొని ఎగ్ ఫ్రీజింగ్ ప్లాన్ చేసుకుంటున్నారు. సో, కానీ ఇది కరెక్ట్ టైంలో చేయడం ఇంపార్టెంట్. ఇప్పుడు కొందరు మా దగ్గర 38, 40కి వస్తున్నారు. అంటే దే స్టిల్ నాట్ డిసైడెడ్ అబౌట్ మ్యారేజ్. దే వాంట్ టు డూ ఎగ్ ఫ్రీజింగ్. కానీ అప్పటికే మనకి ఎగ్స్ అనేవి బాగా తగ్గిపోయి ఉంటాయి కదా! సో, ఇది చెయ్యాలన్నా కొంచెం 30 లోపల అట్లా ప్లాన్ చేస్తే వాళ్ళకి బెస్ట్‌గా ఉంటుంది. ఏది బెస్ట్ ఏజ్ అంటారు ఎగ్ ఫ్రీజింగ్‌కి? ఐ వుడ్ సే 30 అండ్ బిలో. బట్ కానీ నెవర్ ద లేట్. ఇప్పుడు 35 అలా అనుకున్నా కూడా ఇఫ్ ఇంకా మ్యారేజ్ దే ఆర్ నాట్ డిసైడెడ్ అట్‌లీస్ట్ అప్పుడు చేసుకోవడం కూడా బెస్టే కదా! సో, దీని ప్రొసీజర్ ఎట్లా ఉంటది? ఫ్రమ్ స్టార్ట్ టు ద ఎండ్ ఎగ్ ఫ్రీజింగ్‌ది? సీ ఇట్స్ వెరీ సింపుల్. చాలామంది యాక్చువల్‌గా అది చేయించుకోకపోవడానికి రీజన్‌కి అది టూ కాంప్లికేటెడ్, చాలా బెడ్ రెస్ట్ అండ్ నెలలు చేసే ట్రీట్మెంట్ అనుకుంటారు. అది మొత్తం డ్యూరేషన్ కూడా చెప్పాలంటే 10-12 డేస్‌లో అయిపోతది. ఏంటి వాళ్ళకి పీరియడ్ వచ్చిన సెకండ్ ఆర్ థర్డ్ డే నుంచి వి గివ్ లైక్ ఇంజెక్షన్ సబ్క్యూటేనియస్ అంటాం. అంటే ఇన్సులిన్ లాగా చిన్న నీడిల్‌వి. అవి ఒక 8-10 డేస్ తీసుకుంటే ఎగ్స్ అన్నీ కరెక్ట్ సైజ్‌కి వస్తాయి. దెన్ వి డూ ఏ ప్రొసీజర్ కాల్డ్ ఎగ్ పికప్. ఆ రోజు ఒక్కటే హాస్పిటల్‌లో ఒక 3-4 అవర్స్ ఉండాలి. మైల్డ్ సెడేషన్‌లో ఫ్రమ్ బిలో వి కలెక్ట్ ద ఎగ్స్ అనమాట. ఓకే. ఈ ఎగ్స్ అన్నీ ఆ రోజే ఫ్రీజింగ్‌లోకి వెళ్ళిపోతారు. అండ్ వాళ్ళు 3 అవర్స్‌లో డిశ్చార్జ్. ఓకే. తర్వాత వాళ్ళు నెక్స్ట్ డే నుంచే దే కెన్ డూ దేర్ యాక్టివిటీస్ అండ్ వైల్ దే ఆర్ హ్యావింగ్ ఇంజెక్షన్స్ అప్పుడు కూడా ఆఫీస్‌కి వాళ్ళ వర్క్ అంతా చేసుకోవచ్చు. కంటిన్యూస్ 10 డేస్ ఉంటుందా ఇంజెక్షన్? అంటే ఇట్ వేరీస్. యావరేజ్ 10 డేస్ అనుకోండి. కొందరికి 8 డేస్‌కి కూడా ఎగ్స్ అనేవి కరెక్ట్ సైజ్‌కి రావచ్చు. సో, ఇది ఎట్లా కాస్ట్ ఎఫెక్టివా? అందరికీ అవైలబుల్? ఇట్ ఈస్ డెఫినెట్లీ కాస్ట్ ఎఫెక్టివ్. మనం ఫ్యూచర్ గురించి వి డూ సో మచ్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ బ్యాంక్‌లో గానీ వాటెవర్ వి డూ బట్ దట్ ఈస్ ఆల్ అదేంటి మనము ఫ్యూచర్‌లో కూడా ఎర్న్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఎగ్స్ అనేది ఫర్టిలిటీ అనేది ఈ ఫ్యూచర్ మనం ఒకవేళ ఏమన్నా ప్లాన్ చేయాలన్నా కూడా ఏది సహకరించకపోవచ్చు కదా! సో, ఇట్ ఈస్ డెఫినెట్లీ వర్త్ కన్సిడరింగ్ లైక్ అంటే నేను ఐ వుడ్ సే ఎర్లీగా ప్లాన్ చేసుకోవడమే బెస్ట్ ఆప్షన్. బట్ ఎవరైతే దే ఆర్ నాట్ రెడీ అంటే ఇప్పుడే కిడ్స్ వద్దు, ఇప్పుడే మ్యారేజ్ వద్దు అనుకున్న వాళ్ళు ఇది డెఫినెట్‌గా కన్సిడర్ చేస్తే బెస్ట్. ఫర్టిలిటీ సెంటర్స్ ఇప్పుడు ఎట్లా అంటే మష్రూమ్స్ పుట్టగొడుగుల్లో అక్కడికి. అవును. ఇది సేఫ్, ఇది జెన్యూన్ అని ఎట్లా తెలుసుకోవాలి? ఎందుకంటే ఎక్కడంటే అక్కడ ప్రతి లేన్‌లో కరెక్ట్. ఉంటుంది. అండ్ ఇది ఓన్లీ ఇక్కడ అర్బనైజ్డ్‌గానే లేదు. మొత్తం రూరల్‌లో కూడా ఉంటుంది. అవును. అవును. అయితే ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి ఒక క్వెషన్. ఇంకో క్వెషన్ ఏంటంటే ఇప్పుడు అర్బనైజ్డ్ ఇక్కడ మన దగ్గర సిటీలలో అంటే కొంచెం పొల్యూషన్, లైఫ్ స్టైల్ చేంజెస్ బాలేదు కాబట్టి ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి అని అనుకోవచ్చు. బట్ ఇప్పుడు రూరల్‌లో కూడా చాలా మందికి వస్తున్నాయి కదా! ఏంటి అసలు రీజన్ ఏంది దానికి? ఐ థింక్ 2 కూడా మంచి క్వెషన్స్ అడిగారు. ఫస్ట్ థింగ్‌కి ఆన్సరు మీరన్నట్లే ఇప్పుడు ఫర్టిలిటీ సెంటర్స్ చాలా వస్తున్నాయి. ఐ థింక్ వన్ ఆఫ్ ద రీజన్ ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్ కూడా అలానే పెరుగుతుంది. అవును. ఐ థింక్ ముందు కాలంలో ఇంత లేదు. చూసేవాళ్ళం గాదు. ఇప్పుడు గ్లోబలీ చూస్తే ఆల్మోస్ట్ 1 in 6 కపుల్ ఆర్ ఫేసింగ్ ఇన్‌ఫర్టిలిటీ. అండ్ ఎవ్రీ ఫ్యామిలీలో వి సీ ఎవరో ఒకరికి ఫర్టిలిటీ ఇష్యూస్ ఉంటున్నాయి. సో, హౌ టు సెలెక్ట్ అంటే బేసికల్లీ సెంటర్ అండ్ డాక్టర్. ఓకే. వీళ్ళిద్దరూ ఇంపార్టెంటే. సో, ఇప్పుడు మన ఇండియాలో గూడా దేర్ ఆర్ వెరీ స్ట్రిక్ట్ రూల్స్. అంటే ఎవరంటే వాళ్ళు ఫర్టిలిటీ సెంటర్స్ పెట్టడం అలా చెయ్యకూడదు. సో, దేర్ ఈస్ ఏఆర్‌టీ రూల్స్ ఉన్నాయన్నమాట. లెవెల్ 1 అండ్ లెవెల్ 2 అని. రిజిస్ట్రేషన్స్ ఉండాలి. అండ్ దేర్ విల్ బి ఫ్రీక్వెంట్ లైసెన్స్ రెన్యువల్స్ చేసుకోవాలి. ఇవన్నీ రావాలి అంటే ఆ సెంటర్ నుంచి క్వైట్ ఎ బిట్ ఆఫ్ సర్టిఫికేట్స్. డాక్టర్ గానీ, పనిచేస్తున్న ఎంబ్రియాలజిస్ట్ గానీ,
నర్సెస్ కానీ సైకాలజిస్ట్ కానీ ఇవన్నీ సర్టిఫికెట్స్ చూసాక గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది. సో ఫస్ట్ అసలు వాళ్ళు రిజిస్టర్డ్ సెంటరా లేదా అనేది వాళ్ళు చూసుకోవాలి. అది కాకుండా దెన్ డాక్టర్ ఎక్స్పీరియన్స్ అండ్ డాక్టర్ సర్టిఫికెట్స్. సో అంటే అందరూ చేస్తామంటారు, మీరు చూసే ఉంటారు. లైక్ ప్రాపర్ సర్టిఫికేషన్ అది లేని వాళ్ళు కూడా వీఆర్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అని సైడ్ చెప్తారు. ఎఫెక్ట్స్ కూడా చాలా ఉంటుంది. అలానే వస్తాయి. సో ఐ థింక్ అసలు డాక్టర్ ఫర్టిలిటీ ఫీల్డ్లో ఎంత స్పెషలైజేషన్ ఉంది, వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ రెండు ఫస్ట్ ఇంపార్టెంట్. థర్డ్ ఇంపార్టెంట్ వచ్చేసి వాళ్ళ సక్సెస్ రేట్ ఎలా తెలుస్తుంది? ఐ థింక్ జస్ట్ మనము రివ్యూస్ అది ఒకటే కాదు, వర్డ్ ఆఫ్ మౌత్, వాళ్ళ గురించి ఇంకా ఎవరైనా పేషెంట్స్ రెఫర్ చేయడము, ఆర్ అదర్ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్స్కి తెలిసిన వాళ్ళు, ఆర్ వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ చేసుకొని వాళ్ళ కళ్ళ ముందు బేబీస్ అలా ఉంటే వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఆనందం వస్తుంది, ట్రస్ట్ వస్తుంది. సో దట్ ఈస్ ద బెస్ట్ వే టు సెలెక్ట్. అంతేగాని కొత్త సెంటర్స్కి వితౌట్ డూయింగ్ అ రీసెర్చ్ వెళ్ళారు అంటే కష్టమే. ఫర్టిలిటీ రేట్ దీంట్లో మనం ఎగ్ ఇది ఫ్రీజింగ్ కానీ ఇదంతా చూసుకుంటే ఎంత పర్సెంటేజ్ ఉంది సక్సెస్ రేట్? సక్సెస్ రేట్ సక్సెస్ రేట్ కూడా ఐ థింక్ మీరు అన్న ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సరు, ఎవరైతే 100% అవుతుందని చెప్తున్నారో వాళ్ళని బిలీవ్ చేయకూడదు. చాలామంది మా దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా అడుగుతారు, 100% అయిపోతుందా మేడం, మీరు 100% అంటేనే నేను చేయించుకుంటా. ఫర్టిలిటీలో అలా ఉండదు. వాళ్ళ ఏజ్ బట్టి, వాళ్ళ కండిషన్ బట్టి సక్సెస్ రేట్ డిఫర్ అవుతుంది. అందుకని మేము చెప్పేది యంగ్ ఏజ్లోనే ఒకవేళ మన ట్రీట్మెంట్ కానీ చేసుకుంటే సక్సెస్ రేట్ కూడా ఈక్వలెంట్గా పెరుగుతుంది. ఇప్పుడు ఐవీఎఫ్ఏ తీసుకున్నారు, అండర్ 30 years చేసుకున్నారంటే వాళ్ళకి గ్యారెంటీ ఒక 50 to 60% ఛాన్స్ ఉంటుంది ఫస్ట్ అటెంప్టే. ఇంకా వాళ్ళ ఏజ్ పెరిగే కొద్దీ అది 50%, 40, ఇంకా 40 క్రాస్ అయ్యాక 20 to 30% పడిపోతుంది. సో అందుకని ఏజ్ ఆఫ్ ఫీమేల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, సేమ్ మేల్ కూడా. సో మీరు ఇందాక అన్నట్లు ఇప్పుడు అర్బన్, రూరల్ అట్లంతా ఏం లేదు. బికాస్ ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ నాట్ ఓన్లీ హియర్, వి సీ ఈవెన్ ఇన్ ద రూరల్ ఏరియాస్ కదా. ఈ మధ్య ఒబేసిటీ పెరిగిపోయింది, హెల్తీ డైట్ తీసుకోవడం లేదు, ఎవరు వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ అనేది లేదు, అక్కడ స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయాయి. ఇక్కడ అట్లీస్ట్ అంటే అవేర్నెస్తో కొంచెం అర్లీగా వస్తున్నారు. అంటే ఇప్పుడు ఓకే మాకు 1 year అయింది మ్యారేజ్, పిల్లలు పుట్టడం లేదు, టెస్టులు అక్కడ వాళ్ళు ఏమవుతుందంటే దట్ అవేర్నెస్ లేక అండ్ వాళ్ళకి యాక్సెసిబిలిటీ లేకుండా చాలా డిలే చేస్తున్నారు. ఇప్పుడు రూరల్ ఏరియాస్ నుంచి వచ్చే వాళ్ళు మెజారిటీ, ఇన్ఫ్యాక్ట్ ఈరోజు మార్నింగ్ ఇద్దరిని చూసి వచ్చాను. వన్ ఫ్రమ్ ఐ థింక్ అరౌండ్ చిత్తూరు ఆ సైడ్ ఎక్కడో, ఇంకొకరు కూడా సమ్వేర్ ఇన్ ద పెరిఫరీ నుంచి 20 years నుంచి దే హ్యావ్ బిన్ ట్రైయింగ్. ఇప్పుడు ఇద్దరికి ఆల్మోస్ట్ 40 క్రాస్ అయింది. ఒకరు 45లో ఉన్నారు, ఒకరు 42లో. ఇప్పుడు వచ్చి మా దగ్గర ఐవీఎఫ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ వీళ్ళకి అవేర్నెస్ ముందే ఉండింటే ఆబ్వియస్గా వాళ్ళకి సక్సెస్ రేటు బాగుండేది, ఈ పాటికి దే వుడ్ హావ్ గాట్ హెల్తీ బేబీ కదా. మీ దగ్గరికి కపుల్స్ ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళని ఎట్లా అనలైజ్ చేస్తారు? ఏమైనా క్వశ్చనీర్ అడుగుతుంటారా? ఎందుకంటే ఆల్రెడీ ఎన్నో ప్రొసీజర్స్ చేసుకొని ఎంతో ట్రీట్మెంట్ దీనికి దానికి అని ఇక్కడ అక్కడ తిరిగి అలసిపోయి ఉంటారు. మెంటల్గా కూడా చాలా సపోర్ట్ లేకుండా ఇంట్లో ఫ్యామిలీ నుంచి కూడా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది, ఎప్పుడు ఇంకెప్పుడు అని. సో ఎట్లా డీల్ చేస్తారు వాళ్ళు? అంటే ఇప్పుడు మా దగ్గరకు వచ్చే పేషెంట్ని, అది కూడా ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్కి హోలిస్టిక్ అప్రోచే ఇస్తాం. నాట్ జస్ట్ మెడికల్, జస్ట్ వచ్చామా నేను చూసానా మెడిసిన్ రాసానా అలాగ అయిపోదు వాళ్ళకి రిజల్ట్. సో వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి రిసీవింగ్ స్టాఫ్ దగ్గర నుంచి సిస్టర్స్ కానీ, తర్వాత డాక్టర్స్ కానీ, తర్వాత మా దగ్గర స్పెసిఫిక్గా సైకాలజిస్ట్. సో దట్ ఈస్ యాక్చువల్లీ మ్యాండేటరీ ఇప్పుడు ఫర్టిలిటీ సెంటర్స్కి. సో ఇప్పుడు వాళ్ళకి మెడికల్గా వీ విల్ సజెస్ట్ ద ట్రీట్మెంట్, బట్ వాళ్ళకి అక్కడ ఎంతో స్ట్రెస్, సందేహాలు ఉంటాయి, ఇదేనా నాకు వర్కౌట్ అవుతుందా అని. సో వాళ్ళకి మెల్లగా మేము ఆ ట్రస్ట్ విన్ చేయడము, ఆ కౌన్సిలింగ్ సెషన్స్ చేసుకుంటూ అందరూ ఓకే వీళ్ళు నా మంచి గురించే చెప్పారు, ఇక్కడ అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ వచ్చాకే చేస్తాము. ఇప్పుడు పొద్దున్న కూడా ఒకరు పాజిటివ్ వచ్చి ద గేవ్ ద రివ్యూ, అంటే ఫస్ట్ అటెంప్టే వచ్చింది. సో అండ్ బట్ వీ నెవర్ ప్రామిస్ మీకు ఫస్ట్ అటెంప్ట్ ఐవీఎఫ్లో తెప్పిస్తామని. బట్ వాళ్ళు అనడం కూడా రిజల్ట్ కన్నా ఇక్కడ మమ్మల్ని రిసీవింగ్ చేసుకోవడము, అందరు మాతో ఫ్రెండ్లీగా ఉండడము ఒక ఫ్యామిలీ లాగా అనిపించింది. సో అంటే మేము ఫస్ట్ దాని గురించి వర్క్ చేస్తాం, రిజల్ట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. బట్ వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళు వచ్చినప్పుడు స్ట్రెస్ లేకుండా
నిజంగా నేను ఇంకొక ఫ్యామిలీ లాగా అంటే ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి వచ్చినట్లు అనిపించాలి. ఒక హోలిస్టిక్ అప్రోచ్‌తోనే వస్తుంది. ఉండాలి. ఇన్‌ఫర్టిలిటీలో అది చాలా ఇంపార్టెంట్. అదర్ ఫీల్డ్స్‌లో ప్రాబబ్లీ ఓకే. అంత ఇంటరాక్షన్ ఉండదు. కానీ ఇక్కడ మాతో ఇంటరాక్షన్, మా స్టాఫ్‌తో ఇంటరాక్షను, సైకాలజిస్ట్‌తో వాళ్ళకి రిలేషన్‌షిప్ ఇవన్నీ కూడా రిజల్ట్‌కి చాలా ఇంపార్టెంట్. ఎట్లాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ తోటి ఇన్ఫర్టిలిటీ రేట్ మనం తగ్గించవచ్చు? జనరల్‌గా ఇప్పుడు మనం సాఫ్ట్‌వేర్‌లో చూస్తా ఉంటాం. వర్క్ ఎప్పుడు ఉంటుంది, కూర్చొనే ఉంటారు, స్ట్రెస్‌లో ఉంటారు. ఇట్స్ నాట్ అబౌట్ సాఫ్ట్‌వేర్ అనే కాదు, ప్రతి ఫీల్డ్‌లో ఉంది. ఉంటది. యాహ్! ఎట్లా డీల్ చేస్తారు? యాహ్! ఇప్పుడు మేమన్న హోలిస్టిక్ అప్రోచ్‌లో ఇది కూడా వన్ ఆఫ్ ద పార్ట్. హ్మ్. సో, అందరికీ జస్ట్ మెడిసిన్సే కాదు. ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ జెప్తాం. వాళ్ళ ప్రొఫెషన్ అది కనుక్కుంటాం. మీరన్నట్లు ఐటీ ఫీల్డ్ వాళ్ళకి 2 మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ స్ట్రెస్ బికాస్ ఆఫ్ టార్గెట్స్ అదంతా. ఇంకొకటి వెరీ సెడెంటరీ. వర్కింగ్ ఫ్రమ్ హోమ్ ఉన్న వాళ్ళకైతే ఇంకా సెడెంటరీ అదైతే. అసలు వాళ్ళకి ఐ థింక్ కంటిన్యూయస్‌గా వన్ ఆఫ్ మై పేషెంట్ వాస్ టెల్లింగ్ మీ. అసలు మార్నింగ్ 8కి కూర్చుంటే నైట్ డిన్నర్ వరకు షీ హాస్ టు బి ఆన్ కాల్స్. హ్మ్. మధ్యలో లేచి నడవడానికి గానీ దేనికి ఉండదంట ఛాన్స్. సో, యాక్టివిటీ ఇంక్రీజ్ జేసుకోవాల. ఇఫ్ నాట్ డ్యూరింగ్ ద వర్కింగ్ అవర్స్ హ్మ్. మార్నింగ్ లెయ్యగానో లేదా నైట్ గానీ అట్‌లీస్ట్ బ్రిస్క్ వాకింగ్ అది చేయడము. స్ట్రెస్ అనేది అందరికీ ఉంటది. స్ట్రెస్ లేదు అని ఐ థింక్ చిన్న పిల్లోడు గానీ, ఏజ్డ్ వాళ్ళు సీనియర్ సిటిజన్స్ కూడా చెప్పారు. ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఉంటది. బట్ దాని కోపింగ్ మెకానిజం. ఒకటి హెల్తీ డైట్ తీసుకోవడం, యాక్టివిటీ చేయడం, ఇంకా టాప్ ఆఫ్ ఇట్ యోగా, మెడిటేషన్ ఇలాంటివి చేసినా మంచిదే. ఓకే. ఇంకా స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ గూడా ఈ మధ్య ఇంకా చూస్తున్నాం. అంటే ఐ థాట్ అవేర్‌నెస్ బాగొచ్చి తగ్గిచ్చేసారేమో అని. ఈ మధ్య కాలంలో అది గూడా ఎక్కువైతున్నాయి. చాలామంది మానేశాను మేడం, మానేశాను అంటారు. ఎప్పుడు మానేసావంటే 1 వీక్ బ్యాక్ అంటారు. హ్మ్. హ్మ్. 1 వీక్ బ్యాక్, 1 మంత్ బ్యాక్ మానేస్తే ఆ క్రానిక్ చేసినదంతా మనకి ఎఫెక్ట్ ఇంకా స్టిల్ బాడీలో ఉంటది. సో, వాళ్ళు మానేసి వాళ్ళ బాడీ రెస్టోర్ కావడానికి ఎంత కాదన్నా 6 మంత్స్ టు 12 మంత్స్ పడతది. ఓకే. సో, అందుకని ఇవన్నీ గూడా వాళ్ళు వర్కౌట్ ఇప్పుడు కిడ్‌కి ప్లాన్ చేస్తున్నారు అంటే, అట్‌లీస్ట్ 6 మంత్స్ బిఫోర్ నుంచి వాళ్ళు డైట్ చేంజ్ చేసుకోవాలి. ఇలాంటి హ్యాబిట్స్ ఉంటే మానేయాలి. కాఫీ, టీలు తగ్గించుకోవాలి. టోటల్‌గా మానేయమని చెప్పము. బట్ లిమిట్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఇద్దరూ ఔట్‌సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడము. జంక్ ఫుడ్స్ ఆపేసి హోమ్ మేడ్ ఫుడ్ చేసుకోవడం విచ్ ఈస్ మోర్ డిఫికల్ట్ నౌఎడేస్. జంక్ ఫుడ్ ఈజీగా దొరికిపోతుంది. ఇవన్నీ చేసుకుంటూ వస్తే వాళ్ళకి ఆ 6 మంత్స్ తర్వాత ప్లాన్ చేసినప్పుడు హ్యాపీగా న్యాచురల్‌గా గూడా వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. యాహ్! సో, జనరల్‌గా ఇన్ఫర్టిలిటీ ఎవరిలో ఎక్కువుంటుంది? మేలా? ఫీమేలా? ఇది ఐ థింక్ బ్లేమ్ గేమ్ అనేది మా దగ్గర కూర్చొని వీళ్ళ పేరెంట్స్ అబ్బాయిది అంటుంటారు. అమ్మాయి పేరెంట్స్ అందుకే అట్‌లీస్ట్ మన పాడ్‌కాస్ట్ ఎట్లా అంటే వాళ్ళకొక అవేర్‌నెస్ ఇస్తుంది. కరెక్ట్. ప్రెషర్ ఎక్కువైతుందనమాట. ఆల్రెడీ అవును. వాళ్ళు ఇబ్బందుల్లో ఉంటున్నారు. అవును. దాని మీద అవును. మళ్ళా స్ట్రెస్ ఒకటి. ఫ్యామిలీ యాహ్! నుంచి యాహ్! ఇది అవ్వట్లేదు, తన వల్లనే అని వీళ్ళు ఇప్పటికి మీరన్నట్లు మెజారిటీ అమ్మాయిలోనే ప్రాబ్లమ్ అంటారు. హ్మ్. అంటే అక్కడ క్లియర్ కట్‌గా మనకు కనబడుతున్న టెస్ట్‌లో అబ్బాయిది ప్రాబ్లమ్ అని. కానీ ఆ టాబు అలానే ఉండిపోయింది. ఇన్ఫర్టిలిటీ అంటే అమ్మాయిదే ప్రాబ్లమ్. సో, అసలు మనం ఎవిడెన్స్ చూసినా, మా ఎక్స్‌పీరియన్స్‌లో చూసినా ఇద్దరు ఈక్వల్‌గా కాంట్రిబ్యూట్ చేస్తారు. అంటే 50% అబ్బాయిలో ఉంటే 50% అమ్మాయిలో ఉంటది. కొన్నిసార్లు 2 కలిపి కూడా ఉండొచ్చు. ఓకే. సో, మనం అది కరెక్ట్ ఎక్కడ ప్రాబ్లమ్ అని చూసుకొని ట్రీట్మెంట్ ఇస్తేనే వస్తది. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ టైము అసలు ఫీమేల్‌కి 2 అడ్వాన్స్ టెస్టింగ్స్, రిపీటెడ్‌గా టాబ్లెట్స్ అన్నీ తినిపిచ్చేస్తుంటారు. హస్బెండ్ సైడ్ నుంచి ఒక బేసిక్ సెమెన్ అనాలిసిస్ కూడా చేయించుకోరు. హ్మ్. అంటే ఫస్ట్ ఈ అత్తగారులు వాళ్ళు మా అబ్బాయికి ఏం ఏం ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ ఉంటది? లేదు. మంచిగా వాడు మంచి డైట్ ఉంటాడు, బాగా హెల్తీగా ఉంటాడు, వాడికేం ఉండదు. ఈ అమ్మాయికే చేయండి అని వాళ్ళే చెప్పేస్తుంటారు మాకు. హ్మ్. మేము కుదరదంటాం. ఇద్దరిది చూడండే నేను ఏ ట్రీట్మెంటు ఇవ్వను. సో, ఫస్ట్ ఆ అబ్బాయిది కూడా చేశాక దాన్ని బట్టి కరెక్ట్‌గా ఇస్తాము. అప్పుడే మీకు గూడా బెస్ట్ ఉంటది అని జెప్తామనమాట. చాలా మందికి అబ్బాయే గావాలని ఉంటుంది. స్టిల్ ఇంకా అదొక ఉండిపోయింది మన యాహ్! దగ్గర యాహ్! ఇండియన్స్ దగ్గర. సో, అట్లాంటి వాళ్ళు ఉంటారా? అంటే ఓన్లీ చుట్టుపక్కలనే చూస్తా ఉంటామా? మీ దగ్గరకొచ్చి క్వెషన్ చేస్తుంటారా? మాకు అబ్బాయే గావాలని కూర్చోవడం. వెరీ కామన్. ఆ! రోజుకొకరైనా వస్తారు, వెనక్కెళ్ళిపోతారు. ఎందుకంటే మేము కుదరదని చెప్తామనమాట. ఆ! సో, ఇప్పుడు ఎలా అంటే అది జెండర్ సెలక్షన్ అనేది అసలు మన ఇండియాలో అలౌడే గాదు. ఇట్స్ నాట్ ఈవెన్ లీగల్. అండ్ వి ఎథికల్లీ ఆల్సో డోంట్ బిలీవ్ ఇన్ దట్. అమ్మాయిలు, అబ్బాయిలు అంతా ఒకటే. హ్మ్. కానీ వీళ్ళు ఎక్కడ నుంచో మరి దే గ్యాదర్ ద ఇన్ఫర్మేషన్ ఫర్టిలిటీ సెంటర్స్‌కెళ్తే అలా అయిపోతది. వాళ్ళ చేతిలో పని. నిన్న ఇన్‌ఫాక్ట్ ఒక పేషెంట్‌ని చూసినాను. అమ్మాయికి 4 సిజేరియన్ సెక్షన్స్ అయినాయి. 4 ఫీమేల్ బేబీస్. ఇప్పుడు ఫిఫ్త్ షీ వాంట్స్ టు ట్రై ఫర్ మేల్ బేబీ అంట. సో,
సో నేను అక్కడ చెప్పింది ఫస్ట్ అసలు నీకు 5th ప్రెగ్నెన్సీనే సేఫ్ కాదు, అండ్ టాప్ ఆఫ్ ఇట్ మేల్ బేబీ అనేది మా చేతిలో లేదు. తను అంటుంది ఎవరో ఒక డాక్టర్ తనకు చెప్పారంట, లేదు లేదు వాళ్ళు వై క్రోమోజోమ్ సెలెక్ట్ చేసుకుంటారు, స్పెషల్ మెడిసిన్స్ ఉంటాయి, స్పెషల్ ఇంజెక్షన్స్ ఉంటాయి, అది ఇస్తే మేల్ బేబీ వచ్చేస్తారు. ఆల్రెడీ బయట అట్లా ఎవరికో 70,000 85,000 ఇచ్చి ప్రెగ్నెన్సీ వచ్చి మిస్కారేజ్ కూడా అయిపోయింది, అయినా అదే పట్టుకున్నారు. అక్కడ అదే కాదు మా, నేను విన్నది కూడా దుబాయ్ వెళ్తే అబ్బాయి పుడతాడు. అవును, ఇవన్నీ నేను విన్నాను. బికాస్ ఆ కంట్రీస్ లో యాక్చువల్ గా జెండర్ సెలెక్షన్ ఇస్ లీగల్. అందుకని పీపుల్ హూ రియల్లీ వాంట్ అలాంటి పనులు చేస్తారు. కానీ మేమైతే డెఫినెట్లీ నో చెప్తాము, వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చి అసలు వాళ్ళకి అన్సేఫ్ అయితే అసలు ప్రెగ్నెన్సీనే వద్దురా అని వెళ్తారు, లేదు అంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే మేడం అన్నయ్యతట్లు కౌన్సిలింగ్ చేస్తాం అనమాట. చాలా రేర్ ఉంటుంది. ఒక 4-5 ప్రెగ్నెన్సీస్ అంతా మిస్క్యారేజ్ అయిపోయి ఉంటుంది, రీజన్ ఏదన్నా అవ్వనివ్వండి. కానీ దే అగైన్ వాంటెడ్ టు ట్రై ఫర్ 6th బేబీ ఆర్ 5th బేబీ, బేబీ ఒకరు కావాలి అనేసి. అది పాసిబుల్ అవుతుందా? వాళ్ళైతే యాక్చువల్గా రికరెంట్ మిస్క్యారేజెస్ అంటాము, వాళ్ళకి ఫస్ట్ కొన్ని టెస్ట్లు చేస్తాం, అంటే ఏ రీజన్ అయి ఉంటుంది. అక్కడ కూడా హస్బెండ్ టెస్ట్ చేయాలి, డిఎఫ్ఐ అని ఒక ఇంపార్టెంట్ టెస్ట్ ఉంది. అది ఒకవేళ హస్బెండ్లో మనకి ఏదైనా డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఉండి దానివల్ల వైఫ్కి మిస్క్యారేజెస్ అవుతున్నాయి కూడా ఈ మధ్య, అది వెరీ కామన్ అయిపోయింది. బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఇష్యూస్ హస్బెండ్లో ఇట్లా ఇష్యూలు వచ్చేసి దానివల్ల వైఫ్కి మిస్క్యారేజెస్ అవుతుంది. సో అది చెక్ చేస్తాము, వైఫ్కి ఏమైనా బ్లడ్ క్లాటింగ్ ఇష్యూస్ ఉన్నాయా, ఆర్ ఇద్దరిలో ఏమైనా జెనెటిక్ ఇష్యూ ఉందా, ఇవన్నీ రూల్ అవుట్ చేసుకోవాలి. వీటిలో ఏమైనా ప్రాబ్లం కనబడితే ఫస్ట్ విల్ ట్రీట్ దట్. ఓకే. సో ఇప్పుడు కొందరు అన్ఎక్స్ప్లెయిన్డ్, మీరు అన్నట్లు అన్నీ నార్మల్ ఉంటే అయినా మిస్క్యారేజ్. వీళ్ళకి పీజీటీఏ అని ఒక టెస్ట్ ఉంటుంది. అంటే ఏంటి, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయాలా, టెస్ట్ చేయాలంటే ఇద్దరిది బయటే మనం ఎగ్ అండ్ స్పర్మ్ కల్పించి దాని ద్వారా ఫామ్ అయిన ఎంబ్రియో ఉంటుంది ఆ పిండం, దాని మీద జెనెటిక్ టెస్ట్ చేస్తాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే వైఫ్ అంతా బాగానే ఉంటుంది, హస్బెండ్ అంతా బాగానే ఉంటుంది, కానీ వాళ్ళిద్దరిది కంబైన్ చేసినప్పుడు జెనెటిక్ ఇష్యూస్ వస్తాయి, వాళ్ళ కాంబినేషన్. ఇప్పుడు కొందరు మేనరికం అట్లా ఉంటుంది. సో ఈ జెనెటిక్ టెస్ట్లో ఏ ఎంబ్రియో కరెక్ట్గా ఉంది, దేనికి జెనెటిక్ ప్రాబ్లం లేదు అని తెలుస్తుంది. దాంట్లో మనకి ఇన్ఫ్యాక్ట్ మార్నింగ్ ఒకటి కేసు, షీ హ్యాడ్ న్యాచురల్లీ 3 మిస్క్యారేజెస్, అవుట్ సైడ్ సమ్మర్ ఐవీఎఫ్ ఫెయిల్, మా దగ్గర ఐవీఎఫ్ చేయించుకుంటే 3 ఎంబ్రియోస్ జెనెటిక్ టెస్ట్కి పంపించాం. దాంట్లో 2టికి జెనెటిక్ ఇష్యూ ఉంది, ఒక్క ఎంబ్రియోనే కరెక్ట్గా ఉంది అని వచ్చింది. సో ఇప్పుడు నెక్స్ట్ వీఆర్ ప్లానింగ్ టు అది ట్రాన్స్ఫర్ చేసి అమ్మాయికి గుడ్ సపోర్ట్ పెడుతున్నాం. హోప్ఫుల్లీ ఈసారి మిస్క్యారేజ్ కాకూడదు మనకి. నేను రీసెంట్గా ఆన్ ది బై రోడ్ పాస్ చేసేటప్పుడు ఫర్టిలిటీ సెంటర్ పైన 10% డిస్కౌంట్, 20% డిస్కౌంట్, అదేదో బట్టలు అమ్ముతున్నట్టు ఇంత డిస్కౌంట్ అంత డిస్కౌంట్, అది నిజమేనా అసలు? అట్లా చెయ్యొచ్చా? డిస్కౌంట్ అనేది చెయ్యొచ్చా? దాంట్లో ఎంతవరకు లైక్ క్వాలిటీ ఇదంతా ఎట్లా నమ్మొచ్చు? జెన్యున్గా ఎట్లా ఉంటుంది? ఐ థింక్ ఈ మధ్య మీరు అంటున్నట్లు వెరీ కామన్గా చూస్తున్నాం, ఈ బాటా ప్రైజెస్ లాగా మీరు చూసే ఉంటారు. 99,000కి ఐవీఎఫ్, 30,000కి ఐవీఎఫ్. ఈవెన్ మాకు కూడా సర్ప్రైజ్ అవుతుంది, ఎలా ఇస్తారు అలా అని. సో ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది ఓన్లీ నేను చేసే సర్జరీ ఆర్ ప్రొసీజర్ కాదు, అది ఒక ల్యాబ్లో జరగాల్సిన ప్రొసీజర్. సో ల్యాబ్లో మనం ఒక బేబీని క్రియేట్ చేయడం, టెస్ట్ ట్యూబ్ బేబీ బేసిక్గా జనరల్ టర్మ్స్లో, దానికి ఖర్చు అయ్యే మీడియా కానీ, ఎంబ్రియోస్ పెట్టి మనం కల్చర్ చేసే ఇంక్యుబేటర్స్ కానీ, అసలు ఆ ఎగ్ అండ్ స్పర్మ్ కలిపించే నీడిల్స్, 6 నీడిల్స్ అంటాము, ఇవన్నీ కూడా వెరీ ఎక్స్పెన్సివ్. అంటే ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ వాడాలి. సో ఇప్పుడు మనము ఇవన్నిట్లో ఏమైనా సేవ్ చేసాం అనుకోండి, ఆబ్వియస్గా ఐ థింక్ రిజల్ట్ కూడా అలానే పడిపోతుంది. సో ఇప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో నాది ఎంత ఉంటుందో ల్యాబ్లో జరిగేది కూడా అంతే ఇంపార్టెంట్ ఈ దేనికి సక్సెస్ రావడానికి. అందుకని ల్యాబ్ వెరీ ఇంపార్టెంట్ మాకు సక్సెస్కి. ఈ డిస్కౌంట్స్ ఇచ్చేవాళ్ళు ఒకవేళ రీయూజబుల్ థింగ్స్ వాడినా, చీప్ మీడియా అలా తీసుకున్నా, బికాస్ ఎక్కడో ఒక చోట దే హ్యావ్ టు సేవ్ కదా, నోబడీ విల్ డూ ఏ సోషల్ సర్వీస్ కదా. సో ఇక్కడే సేవింగ్స్ అనేది అవుతాయి. దాంతో ఏమవుతుంది, రిజల్ట్ రాదు, నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఇంక్రీజ్ అయిపోతాయి. సో ఇప్పుడు దానివల్ల వాళ్ళకి ఈవెన్చువల్గా ఒక్క మంచి సెంటర్లో 1 ఐవీఎఫ్ చేసుకోవడం కన్నా ఇలా మనము చీప్ మీడియా అట్లా వాడిన దగ్గర 2-3 అటెంప్ట్స్ అయితే ఆల్మోస్ట్ సేమ్ ఆర్ ఇంకా ఎక్కువ అమౌంటే అవుతుంది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా చాలామంది మా దగ్గరకు వచ్చిన, మేడం మీ దగ్గర 1 అటెంప్ట్కి ఎంత, 2 అటెంప్ట్స్కి ఎంత, 3 అటెంప్ట్స్ అంటే అసలు నువ్వు 2nd అటెంప్ట్ 3rd అటెంప్ట్కి వెళ్ళాలని నువ్వెందుకు అనుకుంటున్నావు, నేనే అనుకోవడంలా. నీకు ఫస్ట్ అటెంప్ట్లోనే వాట్ ఎవర్ ఇస్ ద బెస్ట్ చేసేస్తాము,
ఒకవేళ రాకుంటే అప్పుడు దాని గురించి ఆలోచిద్దాము, ఇప్పుడే అలా రావద్దు. ఎందుకంటే మీరు అన్నట్లు కొందరు ఇట్లా ప్యాకేజ్ సిస్టమ్ కూడా పెట్టారు. 3 IVF అటెంప్ట్స్, 2 IVF అటెంప్ట్స్ ఆర్ IVF అటెంప్ట్స్ అంటిల్ బేబీ. హౌ ఇస్ దట్ పాసిబుల్? ప్రతి ఐవీఎఫ్ మనకు ఒకవేళ సక్సెస్ వస్తే ఫైన్, ఒకవేళ రాలేదు అంటే ఎందుకు రాలేదు అనేది దాన్ని డీటెయిల్గా చూసుకొని మ్యాక్సిమం 2 అటెంప్ట్స్ ఆర్ ఇంకా కాదంటే 3 అటెంప్ట్స్లో 90% వచ్చేయాలి. ఇది మ్యాక్స్ వాట్ ఐమ్ టాకింగ్. మనం ఆ 10% అయితే వాళ్ళని రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అంటాం. వాళ్ళకి ఇంక చాలా అడ్వాన్స్డ్ టెస్టింగ్స్ అవన్నీ చేసి చూస్తాం. అంతేగాని మనము ఐ థింక్ ఈ ప్యాకేజెస్కి లేకుంటే ఇట్లా డిస్కౌంట్స్కి పడకుండా కరెక్ట్ సెంటరు సక్సెస్ రేటు చూసి మంచిగా ఒక గుడ్ అటెంప్ట్ చేసుకోవడమే చాలా ఇంపార్టెంట్. యా, దీని కాస్ట్ ఎట్లా ఉంటుంది? ఐవీఎఫ్లో మనకి ల్యాబ్ ఛార్జెస్ ఉంటాయి, ఇంజెక్షన్ ఛార్జెస్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్స్ అనేవి గ్రో చేయాలంటే మనం ఇచ్చే హార్మోనల్ ఇంజెక్షన్స్ అవి 8 to 10 days అంటే అవే మనకు ఒక 50,000 to 70,000 వరకు అవుతుంది. ఓకే. సో అది కాకుండా ల్యాబ్ ఛార్జెస్ మనకు వేరీస్ ఫ్రమ్ 1.2 నుంచి 1.5 వరకు. సో ఒక 2 ఆర్ బిలో 2 ఉండొచ్చు ఐవీఎఫ్ సైకిల్. అండ్ టాప్ ఆఫ్ ఇట్ ఇంకా ఎంబ్రియో ఫ్రీజింగ్ అని ఇవన్నీ అడిషనల్, ఓకే. అందరికి ఇంప్లై కాకపోవచ్చు. ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేసినవి కాకుండా ఎక్స్ట్రా ఎంబ్రియోస్ వస్తే ఆల్వేస్ ఫ్రీజ్ చేసుకోమంటాం, ఇట్స్ లైక్ బోనస్ కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఒకవేళ ఫస్ట్ బేబీ అయిపోయింది, దే వాంట్ టు కమ్ బ్యాక్ ఫర్ సెకండ్ బేబీ అనుకోండి, 2-3 years తర్వాత వచ్చి ఈ ఫ్రీజ్ అయిన ఎంబ్రియోస్తో కూడా కన్సీవ్ అయిపోతారు. ఈరోజు మార్నింగ్ ఒక అమ్మాయికి ట్రాన్స్ఫర్ చేసి వస్తున్నా, ఫస్ట్ బేబీ నాతోనే 3 years బ్యాక్. సో ఇప్పుడు ఈరోజు మార్నింగ్ నాతో మరి అప్పుడు ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసుకుందనమాట. అలా. సో July 25th ఐవీఎఫ్ డే కదా. సో ఐవీఎఫ్ ప్రక్రియలు ఏంటివి జనరల్గా? అండ్ ఐవీఎఫ్తో పుట్టిన పిల్లల గురించి వాళ్ళు చెప్పుకోవాలన్నా కూడా ఇంకా కూడా ఒక టబ్బులాగా ఫీల్ అవుతారు, చెప్పుకోరు, సిగ్గుపడము ఎందుకు? ఐ థింక్ ఇప్పుడు ఐవీఎఫ్ అనేది మనకి వరల్డ్లో స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 46 years, నియరింగ్ టు 50 years. లూయిస్ బ్రౌన్ తెలిసే ఉంటుంది మీకు, ఫస్ట్ ఐవీఎఫ్ చైల్డ్. ఆమెకి ఇప్పుడు 46 years. స్టిల్ ఇంకా పీపుల్లో యాక్సెప్టెన్సు, దాని మీద ఉన్న అపోహలు ఇంకా తగ్గలేదు. ఇంకా మన కంట్రీలో ఆర్ మన సౌత్ ఇండియాలో అనుకోవచ్చు, బికాస్ లైక్ యూకే, యుఎస్ అక్కడ కామన్ అయిపోయింది, అది చెప్పుకుంటారు. అండ్ ఎవ్రీ ఫ్యామిలీలో ఐవీఎఫ్ చేయించుకున్న వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్కి చెప్పుకోవాలని ఉన్నా అంటే వాళ్ళ బంధువులు ఏమనుకుంటారు, వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటారు, బికాస్ వాళ్ళందరికీ ఇంకా అవేర్నెస్ లేదు. సో ఐవీఎఫ్ అంటే అదేదో చాలా డిఫరెంట్ ట్రీట్మెంట్, మా ఎగ్సే వాడింటారా, మా స్పోమే వాడింటారా, ఇన్ని రకాల డౌట్స్ వస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడు వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరి ఫ్యామిలీస్ అయితే వైట్ ఓపెన్ ఉన్నారో వాళ్ళు ఓపెన్గా చెప్పుకుంటున్నారు ఐవీఎఫ్ ప్రెగ్నెంట్. బికాస్ ఐవీఎఫ్లో మేము వి డోంట్ చేంజ్ ఎనీథింగ్, లైక్ ఎగ్స్ స్పర్మ్ వాళ్ళవి మనం ఆ ఇనీషియల్ స్టేజ్ ఫర్టిలైజేషన్ అనేది ఒక్కటే ల్యాబ్లో చేసి దాని తర్వాత వచ్చిన ఎంబ్రియోస్ని మనం మరీ యుట్రస్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే బేబీ జెనెటిక్స్ కానీ ఏం మనం మార్చడం లేదు. సో అక్కడి నుంచి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది డెవలప్మెంట్ అదంతా. ఐవీఎఫ్ బేబీస్ ఇన్ఫ్యాక్ట్ ఇంకా మోర్ యాక్టివ్గా చూస్తున్నాం. అంటే ప్రాబబ్లీ వీ సెలెక్ట్ హెల్తీ ఎంబ్రియోస్. సో అందుకని అసలు హెల్త్ ఇష్యూస్ కానీ ఏమి ఉండవు. అండ్ ఇంటలెక్చువల్గా కూడా దర్ వెరీ యాక్టివ్, బికాస్ మా పేషెంట్స్ వాళ్ళు తీసుకొస్తుంటారు కదా, విసి అసలు ఎంత యాక్టివ్ అంటే వాళ్ళు పట్టలేకపోతుంటారు అసలు. సో చాలాసార్లు మేము అదే అంటాము, నువ్వు దీని గురించే వెయిట్ చేస్తున్నావు కదా, ఇప్పుడు యూ నీడ్ టు టేక్ ఆల్ దిస్ ఇది ప్లెజర్ అన్నట్లు. యా. సో ఐవీఎఫ్లో చాలా వరకు ట్విన్స్ని చూస్తూ ఉంటాం. అది కావాలనే మనం వాళ్ళు ఆప్ట్ చేసుకునే విధానం అట్లా ఉంటుందా, లేకపోతే ట్రీట్మెంట్ విధానమే అట్లా ఉంటుందా? పేషెంట్స్ జనరల్గా వచ్చిన వాళ్ళు ఐవీఎఫ్ అంటేనే ట్విన్స్ అనేది ఒకటి పడిపోయింది. కరెక్ట్. ఇది మీరు అన్నట్లు ట్రీట్మెంట్ వలన ట్విన్స్ కావచ్చు, కానీ వాళ్ళు ఆప్ట్ చేసేది ఏం లేదు. ఇప్పుడు ఐవీఎఫ్లో దట్ ఫైనల్ స్టెప్ ఏదైతే ఉంటుందో ఎంబ్రియో ట్రాన్స్ఫర్, అక్కడ మనం ఐదర్ సింగిల్ ఆర్ డబుల్ ఎంబ్రియో పెడతాం. కొందరు 3-4 అలా అంతా కూడా పెడతారు, బట్ ఇట్స్ వెరీ అన్సేఫ్. ఇప్పుడు ఒకేసారి 3-4 అటాచ్ అయితే తర్వాత బేబీస్ రిడక్షన్ చేయడము అదంతా కాంప్లికేటెడ్ ప్రాసెస్. సో డబుల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనకు ఒక 20% ఛాన్స్ ఆఫ్ ట్విన్స్ ఉంటుంది. కానీ ఎవరిలో ఈ 2 అటాచ్ అవుతాయి, ఎవరిలో సింగిల్ అటాచ్ అవుతుంది, అది మా చేతిలో కూడా ఉండదు. మీరంటే నాకు ఒక ఫన్నీ థింగ్ గుర్తొచ్చింది. ఒకరు వచ్చారు పాపం, వెరీ అంటే అన్ఎడ్యుకేటెడ్, తను ఐ థింక్ గోల్డ్ స్మిత్ అనుకుంటా. రావడము, మేడం ఆప్కే యహా ఐవీఎఫ్ కరానా, మే ట్విన్స్ ప్లాన్ కర్ రహే
నువ్వు ప్లాన్ చేస్తున్నావు కానీ నేను అది గ్యారంటీ ఇవ్వలేను. నీకు ప్రెగ్నెన్సీ రావడానికి ఏమేం చేయాలో సక్సెస్ ఇంక్రీజ్ కావడానికి నేను చెప్తా కానీ అది సింగిల్ కావచ్చు, ట్విన్స్ కావచ్చు, అది నా చేతిలో లేదని చెప్పిన. వాళ్ళకి యాక్చువల్ పాజిటివ్ వచ్చింది కానీ సింగిలే, ట్విన్స్ రాలేదు. సో అలా మా చేతిలో ఏమి ఉండదు. కానీ ఎవరైతే ట్విన్స్ వద్దనుకుంటారు, ఇప్పుడు అలా కూడా చాలామంది ఉన్నారు. కొందరు వెరీ స్ట్రిక్ట్, నాకు అస్సలు ట్విన్స్ వద్దు, ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ ఉండొచ్చు, బేబీస్కి ప్రాబ్లం కావచ్చు అన్న వాళ్ళకి సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. సో వాళ్ళు ఏముంది, స్టెప్ బై స్టెప్ ఒక బేబీ అయ్యాక మరి ఎంబ్రియో ఫ్రీజ్ చేసుకుంటారు, అప్పుడు వచ్చి సెకండ్ టైం వెళ్తారు. అంటే సక్సెస్ కొంచెం తగ్గుతుంది, వాళ్ళు కాన్షియస్ డెసిషన్ తీసుకుంటారు అనమాట. ఇప్పుడు సింగిల్కి మేము డబుల్ ఎందుకు పెడతాం, సక్సెస్ ఇంక్రీజ్ చేయడానికి, ట్విన్స్ గురించి కాదు. కానీ అది ఒక్కోసారి అలా అయిపోతుంది అనమాట ట్విన్స్ అనేది. సో మీ జర్నీ గురించి చెప్పండి మ్యామ్. లైక్ మీకు అసలు ఎందుకు ఈ ఫర్టిలిటీ, గైనకాలజీ మీద ఇంట్రెస్ట్ వచ్చింది? వాట్ మోటివేటెడ్ యూ మోర్? ఫస్ట్ నేను ఎంబీబీఎస్ కర్నూలులో చేశాను. కర్నూలులో ఎంబీబీఎస్ అయిపోయినాక ఐ గాట్ వెరీ గుడ్ ర్యాంక్. అప్పుడు అదే ఆల్ ఇండియా ఉండేది. సో ఐ గాట్ స్టేట్ 7th or 8th. సో అప్పుడు అమ్మాయిలు అంటేనే ఆప్షన్ బై డిఫాల్ట్ గైనకాలజీ. సో నాకు యాక్చువల్ రేడియాలజీ చేయాలని ఉండేది, బట్ ఉస్మానియాలో ఐ డిడ్ంట్ గెట్. సో ఉస్మానియాలో గైనకాలజీ తీసుకున్నాను, ఇక్కడ జిఎంహెచ్ జజ్ఖానా అంటారు. దేర్ ఐ డిడ్ మై పీజీ అయిపోయాక ఐ మూవ్ టు యూకే బికాజ్ మై హస్బెండ్ వాస్ ఆల్రెడీ వర్కింగ్ దేర్. సో యూకేలోనే ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్ గైనకాలజీ. కానీ ఈ గైనకాలజీ చేస్తున్నా కూడా సమ్వేర్ ఐ వాస్ థింకింగ్ ఇది నాట్ మై పీస్ ఆఫ్ కేక్, ఐ వాంట్ సంథింగ్ డిఫరెంట్. అంటే దాంట్లో కూడా సబ్ స్పెషాలిటీస్ అక్కడ ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళం, ఇక్కడలాగా కాకుండా అక్కడ ఎలా అంటే ఒక్కొక్క స్పెషాలిటీ డిఫరెంట్గా ఉండేది, సేమ్ విత్ అవర్ పోస్టింగ్స్. అప్పుడు ఇన్ఫర్టిలిటీ వేసినప్పుడు ఐ థాట్ దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్, అండ్ ఒక ఫ్యామిలీ కంప్లీట్ చేయడం కన్నా వాట్ ఏ డాక్టర్ వాంట్స్, బికాస్ అది ఇక్కడ కానీ అక్కడ కానీ అసలు చైల్డ్లెస్ కపుల్ స్ట్రెస్, వాళ్ళ సఫరింగ్ అది చూసాక ఐ థాట్ ఇన్ఫర్టిలిటీలో మనం కానీ ఇఫ్ యూ కెన్ హెల్ప్ దెమ్ అవుట్. సో ఐ థింక్ రాదర్ అంటే గైనిక్ అంటే లైక్ విచ్ సి జనరలైజ్డ్ కదా, సో వాళ్ళు కూడా ఇన్ఫర్టిలిటీ చూస్తారు, బట్ దే కెనాట్ స్పెండ్ టైం. ఇన్ఫర్టిలిటీలో చాలా టైం స్పెండ్ చేయాలా, ఇందాక మనం అనుకున్నట్లు హౌలిస్టిక్ అప్రోచ్, కౌన్సిలింగ్ చేయాలంటే నేను ఇలా చూసి 5 నిమిషాల్లో మెడిసిన్స్ రాసి వెళ్ళిపోతే దే వోంట్ కనెక్ట్, వాళ్ళకి రిజల్ట్ కూడా రాదు. అలా నా మీద ఫస్ట్ ట్రస్ట్ రావాలి వాళ్ళకి. సో దట్స్ వై ఐ థాట్ ఇన్ఫర్టిలిటీ ఈజ్ ద బెస్ట్ అని. అక్కడే ఐ డిడ్ చెల్సీ అండ్ వెస్ట్మినిస్టర్ అని ఇన్ సెంట్రల్ లండన్. అక్కడ అసిస్టెడ్ కన్సెప్షన్ యూనిట్లో ఐ డిడ్ ఆల్ మై ట్రైనింగ్, ఫెలోషిప్ అండ్ ఐ వర్క్ దేర్. Then I came back and started Isha IVF and my fertility center.